సంబంధించి సినిమా ఇండస్ట్రీలోనే ఇడుపు కాగితం అంశానికి సంబంధించినటువంటి వివాదం చూస్తాం. ఇలా ఈ వివాదానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఇడుపు కాగితం అని అంటే ఒక సినిమాకి పెట్టినటువంటి పేరు మీద కూడా 2 రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం మీద ఏంటి మీ అభిప్రాయం? నేను కూడా ఇప్పుడు ఎక్కడో కరీంనగర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు. మరి ఇడుపు కాగితం అంటే ఏంటి అన్నాను. విడాకుల పత్రం అండి అని అన్నాడు. అంతే అనుకుంటా, అదే మీనింగ్. దానికింత గొడవ చేయాల్సిన అవసరం అనేది నాకు ఎక్కడ కనపడలా. ఎందుకు ఇంత గొడవ చేస్తారో అర్థం ఉండదు. ఏ పేరు పెట్టినా ఒక వివాదం. ఎక్కడైనా సరే ఏదైనా ఒక సినిమాలో నేను ఏమంటే మీరు యాదవుల అనే డైలాగ్ ఉంది. అది ఓకే. ఆ డైరెక్టర్ ఇమ్మీడియట్గా డబ్బింగ్ చెప్పేటప్పుడు అన్న ఇది మళ్ళీ కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళిపోతారు మనోభావాలు. ఏమంటే మీరు హిందువుల ముస్లింలు క్రిస్టియన్లు అందరినీ కలిపి మీరు ఎవరో చెప్పండి అంటే ఐఎమ్ ఇండియన్ అంటాడు అతను. ఓకే. సో అలా మార్చుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ సినిమాలాగా చూడాలండి. సినిమాల్లో ఇవన్నీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఎవడో ఒకడు మీటింగ్ పెట్టేసి ఇవి ఎక్కువైపోయినాయి. సో అది దానివల్ల తప్పేం లేదండి. అది సినిమా వచ్చింది కదా, మా విడాకులు అనే సినిమా. అవును. ఇప్పుడు ఈవీ గారు డైరెక్షన్ చేసిన సినిమా. అవును. మరి దాని మీద ఎందుకు కాంట్రవర్సీ చేయలే? అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు మా విడాకులు, ఇది ఇడుపు కాగితం. దేనికి దానికి ఏముంది, రెండు ఒకటే. ఇది తెలంగాణలో ఇడుపు కాగితం అంటారు, తెలుగులో విడాకులు అన్నారు. మా విడాకులు అని పెట్టాడు ఆయన. మరి అప్పుడు లేని రచ్చ ఇప్పుడు ఎందుకు? ఏదైనా ఒకటే అండి. సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారంటే తెలంగాణలోకి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళం మేము. ఒక చిన్న స్కూటర్ తోటి వచ్చిన వాళ్ళం. ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నామంటే ఓన్లీ తెలంగాణ నీళ్లు తాగటం వల్ల. ఒక ఆంధ్రుడని నేను గర్వంగా చెప్తాను. నేను ఓకే, బోర్న్ అయిన ఆంధ్ర, బట్ నిలబట్టింది తెలంగాణ. తెలంగాణలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఇలా చెప్తాం మేము. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఇక్కడ రాకూడదు, ఇక్కడ అదండి. ఇది ఈజ్ నాట్ పాకిస్తాన్. ఇది ఏంటంటే తెలంగాణలో పార్టీ ఉంది, తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు. ఎంత క్లారిటీగా ఆయన చెప్తున్నాడు. వీళ్ళకి మైండ్కి ఉండదు. ఏంటంటే రకరకాలండి విగ్రహాలు. నేను మళ్ళీ అదే క్వశ్చన్కి వస్తున్నాను. మీరు ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రావద్దంటున్నారని. అన్ని రాష్ట్రాల నాయకులు ఇక్కడికి వస్తున్నారు. అవును. ఈవెన్ ఆంధ్రాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని విస్తృతం చేస్తాము, ఇంకా ఇక్కడ డెవలప్ చేస్తాము, అది ఇదని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ అభ్యంతరం అంది ఓన్లీ జనసేన, పవన్ కళ్యాణ్. ఎందుకు? ఇదే ఒకటి ఏం లేదండి. ఏమంటారు, అది పవిత్ర గంగా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటారు చూసారా? అలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళకి హైప్ పెరిగిపోద్దని ఒక ఇదిలో పెట్టుకున్నారు. ఒక ఆమె మాట్లాడుతుంది అసలు ఏదో కొత్తగా మీరు జాగీరా, ఈ సినిమాల్లో బాగుంటాయి డైలాగులు, మీ జాగీరా, మీరు అదే ఇదే అది ఇదని. జైబోలో తెలంగాణ అని ఒక సినిమా ఇక్కడ చేస్తే ఫస్ట్ ఆంధ్ర నుంచి వచ్చిన హీరో జగపతి బాబు గారు, ఏవిఎస్ గారు, నేను దానం నాగేంద్ర గారి క్యారెక్టర్ నేను చేశాను. ఇంకా వీళ్ళకి ఇంతకన్నా తెలంగాణ ఏం కావాలంటే షూటింగ్ దగ్గరికి వస్తే జై తెలంగాణ అంటే జై తెలంగాణలో. ఇంకా తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అయిపోయింది కదండి. అవును. ఇంకా వీళ్ళకి తెలంగాణ రాలేదన్నట్టుగానే ఉన్నారు. ఇంకా